ఈరోజు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో చూసుకున్నట్టయితే ఈరోజు డాక్టర్లు ఏరి పెద్ద ఆసుపత్రిలో బదిలీ అయిన స్థానాలలో నియామకాలు కరువు. అదే దీని పక్కనే ఏఐసిటీలో 8 హబ్బులు. ఇదే పక్కకు వస్తే ఈ విషయం ఒకసారి మీరు చూసినట్టయితే ఎంత కీలకమైన న్యూస్ అని చెప్పేసి అంటే ఇది ఒక సాధారణ ప్రజల యొక్క గొంతుకను తొక్కేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ న్యూస్ ఏందో ఒకసారి మన న్యూస్లోకి పోతే యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, పౌర సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒక సామాన్య మానవుని గొంతు నొక్కడమే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి మనం ఒకసారి దీని గురించి ఆలోచన చేసినట్టయితే గత పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి తీవ్రంగా ఎంపీ స్థానాలు 300, 400 అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా కానీ కనీసం రౌండ్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటకుండా ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూసినాం గత ఎలక్షన్లలో. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు మనం ఇంత 400 అని చెప్పేసి అనుకున్న స్థాయిలో కూడా మనం మన విజయాలను మనం చేసుకోలేకపోయినాం, అనుకున్న స్థాయిని ఎంపీలను పార్లమెంటుకు తీసుకురాలేకపోయినాం అని చెప్పేసి వాళ్ళు దాన్ని చర్చకు తీసుకొని ఇదే విషయంలో దీనికి గల కారణాలు చూసుకుంటూ యూట్యూబర్లు, సోషల్ మీడియానే దీనికి కారణం అని చెప్పేసి గ్రహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం దీని ఉద్దేశపూర్వకంగానే దృష్టిలో పెట్టుకొని దీనివల్లనైతే ఎలాంటి యూట్యూబర్లు అయితే ఈ ప్రభుత్వాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తలకు మించిన భారం లెక్క మారడం వల్లనే ఇలాంటి జరిగినాయని చెప్పేసి ఈ ప్రభుత్వం గ్రహించి కేంద్రం అతి గోప్యత, కొద్దిమందితోనే చర్చలు, వారికే కాపీలు, వేర్వేరుగా వాటర్ మార్కులు. ఇది ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి చర్య. ఇలాంటి చర్య రావడం వల్ల రావాల్సిన నిజాలు బయటికి రాకుండా, అసలు నిజాలు బయటికి రాకుండా రాజకీయ నాయకులు చేసే కుట్రలు, అధికారులు చేసే అన్యాయాలు ఇవన్నిట్లను ప్రశ్నించే వ్యక్తులు కరువైపోతారు. ప్రశ్నించే జర్నలిజాన్ని వీళ్ళు ఒక హత్య చేసినట్టుగా భావించవచ్చు. అలాంటి చర్యనే ఇది జరిగేది. దీని మీద ప్రతిపక్ష నాయకులు కానీ, జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఇలాంటి చట్టాలు ముందుకు వచ్చినట్టయితే దేశంలో ప్రజాస్వామ్యం అనేది కరువైపోతుంది, న్యాయం అనేది చనిపోతుంది. ఇది జరగక ముందుకే దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉన్నదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చూసినట్టయితే దీన్ని డెప్త్గా చూసినట్టయితే విమర్శలకు ఇక మీదట గట్టు పరిస్థితులు ఏ ఒక్కరి మీద కానీ, ఏ అధికారి మీద కానీ, ఏ రాజకీయ నాయకుని మీద కానీ ఏమైనా తప్పుడు చర్యలు జరిగినప్పుడు వాళ్ళ మీద నేరుగా ప్రశ్నించే హక్కును మనం కోల్పోతామని చెప్పేసి క్లియర్గా కనబడుతూ ఉన్నది మనకిడ. ఈ నిబంధన కఠినం, వారికి భారీ జరిమానా, నిషేధిత బిల్లు చట్టం అయితే భావ ప్రకటన స్వేచ్ఛ కథం. క్లియర్గా చూడవచ్చు మనం. ఈ యూట్యూబర్లను కళ్ళకు కట్టినట్టు చూస్తుర్రనే విషయం వల్లనే ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చర్యలు ఇవి. ఈ చర్యలను ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా కానీ ప్రశ్నించే గొంతుకలు ఉండడం వల్లనే అప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీలు చేసిన తప్పులను ఎండగట్టడం వల్లనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారం పక్షంలోకి రావడం జరిగింది. అదే వీళ్ళు లేకపోతే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళకి తెలియదు, వీళ్ళు చేసేదేమో వీళ్ళకి తెలియదు. అలాంటప్పుడు ఇలాంటి గొంతుకలను అడ్జస్ట్ ఎట్లా? బీజేపీ ప్రభుత్వం ఎంతోమంది యూట్యూబర్లను ఇది గొంతు నలిమే ప్రయత్నం చేసినట్టే. ఇది ధ్రువరాత్ లాంటి యూట్యూబర్లు, తులసి చంద్ లాంటి యూట్యూబర్లు, ఎంతోమంది ఉన్నట్టుగా నేరుగా జనాలకు తీసుకుపోతున్నారనే ఉద్దేశంతో వీలాంటి వాళ్ళ గొంతుకలు మూపియడానికే ఇలాంటి చర్య తీసుకున్నట్టు కనబడుతూ ఉంది. ఒకసారి మనం ఇది మొత్తం క్లియర్గా చూసినట్టయితే లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వల్లనే తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తుందా అంటే 100%. ఇది 100% ప్రభుత్వ భయం ఇప్పుడు ఏర్పడ్డది. ఈ స్థానిక ప్రజలు ఉండడం వల్లనే వీళ్ళందరూ కలిసి మూకుముడిగా ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలని ప్రశ్నించడం వల్లనే ఇంత వాళ్ళ మీద వచ్చే ఓట్లన్నీ తగ్గినట్టు కనబడుతూ ఉన్నది. ఇది ప్రభుత్వం దృష్టి పోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవడమే ప్రతిపక్షంలో అంతో ఇంతో బలం సమకూర్చుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇది ఎట్లా వస్తుంది? ఇది ఆ జరిగే విషయాలను జరుగుతున్న విషయాల మీద, నాయకుల మీద, అధికారుల మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మళ్ళీ అలాంటి అధికారులకే, అలాంటి నాయకులకే తిరిగి సీట్లు కట్టబెట్టడం, ఇలాంటి చేయడం వల్ల ఇవి ముక్కుసూటిగా చెప్పినటువంటి మనుషులు యూట్యూబర్లు.
ఏ ఒక్క న్యూస్ ఛానల్లో కానీ శాటిలైట్ ఛానల్లో కానీ పెద్ద పెద్ద ఛానల్స్లో కానీ రాకపోయిన న్యూస్ను కవర్ చేసే వాళ్ళు యూట్యూబర్లు. ఇలాంటి వాళ్ళకు గొంతుకలు నొక్కడం సరైన నిర్ణయం కాదు. ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే ఎమ్మటే దీన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ నియంత్రణ కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందా? ప్రసారాల సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులు ఉన్నాయని భావిస్తూ కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయని, దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అవుతుంది, 100% అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇది ఒక ఎలాంటి చర్య అంటే కోర్టులు ఉన్నా కానీ తాళం వేసే పరిస్థితి లెక్క ఇది ఉంటుంది. పేరుకు కోర్టు ఉంటుంది, కోర్టు ఉన్నా కానీ లోపలికి పోయే పరిస్థితి లేనప్పుడు నీకు అన్యాయం జరిగిన వ్యక్తులను తాళం వేసిన తర్వాత న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిన తర్వాత తక్షణమే ఏ ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇలాంటి చర్యలను తక్షణమే మానుకోవాలి. ప్రజాగ్రహానికి గురి కాకుండా ప్రభుత్వాలను ప్రజలు ఏ విధంగా అదైతే ప్రజలు సహకరిస్తారు, ప్రజల సేవలేంది, వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి అలాంటి విషయాలు చర్చకు తీసుకురావాలి. కానీ ఇలాంటివి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాలు. ఈ గుర్తుపెట్టుకొని ఇదే నాయకులు మళ్ళీ ఓట్ల సమయం వస్తే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను బదిలాడి ప్రజల ఓటు వేయమని చెప్పి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన నాయకులు వీళ్ళు ప్రజల ఓటు వేసిన తర్వాత చట్టసభలలో పోయిన తర్వాత ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు చేయడం ఏంది? సమాజం సహిస్తుందా ఇలాంటిది? గుర్తుంచుకోవాలి. రాజకీయ ఇప్పటికైనా కానీ నిద్రమత్తులో ఉన్న కళ్ళు తెరవండి, ప్రజలకు అండగా ఉండండి. కానీ ప్రజల గొంతుక మీద అడుగులు పెట్టే ప్రయత్నాలు చేయకండి.